హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటేనే మీ మనసులో ఏదో ఒక నొప్పి, ఏదో ఒక అనుమానం లేదా మాటల్లో చెప్పలేని గ్యాప్ ఇప్పటికే మొదలై ఉండొచ్చమ్మా. ఒకప్పుడు రోజంతా మాట్లాడుకున్న మీరు మీ పర్సన్‌తో ఇప్పుడు ఒక మెసేజ్‌కే కూడా ఎదురు చూస్తున్నారా? ఆ ఒక్క మెసేజ్ కోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నారనేది మీకోసమే మీకే తెలుస్తది. ఇఫ్ ఇన్ కేస్ ఎదురు చూస్తూ ఉంటే. మీ మధ్యలో అర్థం కాని దూరము, చూపులకు కనిపించని చల్లదనం, మనసుకు మాత్రం బాగా తెలిసిపోయే మార్పు. అంటే ఇప్పుడు అప్పుడు మీ మనసులో వచ్చే ప్రశ్న ఒక్కటే ఏంటంటే, ఇది నిజంగా మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యేనా? లేదా ఎవరో కావాలనే మీ మధ్య గ్యాప్ సృష్టిస్తున్నారా అనేసి. ఓకే. కొన్ని బంధాలు అలా ఉంటాయి గానీ, మూడో వ్యక్తి అడుగు పెట్టకపోయినా కూడా వారి ఎనర్జీ మాత్రం మెల్లగా లోపలికి వచ్చి నమ్మకాన్ని, ప్రేమని, శాంతిని తినేస్తుందమ్మా. ఓకే. ఈ బంధంలో నిజంగానే థర్డ్ పార్టీ ఉన్నారా అసలు మీ బంధంలో? ఉంటే ఆ వ్యక్తి శాశ్వతంగా మీ జీవితాల నుంచి రిమూవ్ అవుతారా? లేదా ఈ గ్యాప్ ఇంకా పెరిగే సంకేతాలేనా? ఈ రీడింగ్‌లో మీరు విన్నది కాదు, మీ సోల్ తెలుసుకోవాలనుకున్న నిజం బయటపడుతుంది. ఓకే. ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా యూనివర్స్ మీ వరకు ఈ వీడియో తీసుకొచ్చింది అంటేనే ఇందులో మీకోసం ఒక స్పష్టమైన మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అమ్మా. ఓకే. ఇప్పుడు అదే టారెట్ అంటేనే అది. మనకి కావాల్సిన మెసేజ్‌ని యూనివర్స్ కన్వే చేస్తారు. దట్ ఈస్ అ ట్రూ టారెట్. ఓకే. ఇప్పుడు నేను యూనివర్స్‌ని, డివైన్ ఎనర్జీని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ ఫోకస్ హియర్ అమ్మా. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్‌కు కూడా నిజమైన క్లారిటీ ఇవ్వండి. అబద్ధాల వెనుక దాగి ఉన్న సత్యాన్ని బయటపెట్టండి. ఈ బంధంలో ఎవరో కావాలనే గ్యాప్ సృష్టిస్తున్నారంటే అది స్పష్టంగా చూపించండి. థర్డ్ పర్సన్ ఎనర్జీ ఉంటే అది తొలగే అవకాశం ఉందా? లేక ఇది ఒక కార్మిక్ లెసనా? అనే విషయం మా ముందు నిజాయితీగా ఉంచండి యూనివర్స్. ఎలాంటి భయము, మోసము లేకుండా ప్రేమతో కూడిన సత్యంతో నిండిన మెసేజ్‌ని మాత్రమే ఇవ్వండి మాకు త్రూ దిస్ రీడింగ్. ఈ కార్డ్స్ ద్వారా వచ్చే ప్రతి సమాధానం హీలింగ్‌గా, అవకాశంగా మారాలి మా వ్యూవర్స్‌కి. ఇప్పుడు ఈ కార్డ్స్ మీ బంధం గురించిన నిజాన్ని ఒక్కొక్కటిగా బయటకు పెడతాయమ్మా. సో, ఇక్కడ నేను కార్డ్స్ తీస్తున్నాను షఫిల్ చేస్తూ. ప్లీజ్ కాన్సంట్రేట్ హియర్. ఆల్సో మీకు ఏమేమి క్వశ్చన్స్ అయితే ఉంటాయో మీ మనసులో వాటిని చెప్పుకోండి యూనివర్స్‌కి. నాకు ఈ ఆన్సర్ కావాలి యూనివర్స్. మీకు నచ్చిన విధంగా మీకు ఎవరైతే మీ ఇష్ట దైవం ఉంటారో అంతా యూనివర్సే. ఓకే. అందరూ యూనివర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు. ఓకే. వారి ఇష్ట దైవాన్ని. ఓకే. దేవుడు అంతా ఒకటే. ఓకే. మీకు కావాల్సిన మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే కావాలో ఈ రీడింగ్ ద్వారా మెసేజెస్ అవన్నీ కూడా యూనివర్స్‌కి మీ మనసులో చెప్పుకుంటూ ఉండండి. సో దట్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి మీకు కావాల్సిన మెసేజెస్ అన్నీ కూడా కన్వే అవుతాయి. ఓకే. ఆల్సో ఇంకా చెప్పాను కదా, మీకు ఏమైనా హై ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలమ్మా. బికాజ్ అది మీకు చాలా క్లారిటీ వస్తుంది. మీకు తీసుకుంటే అర్థమవుతుంది. ఓకే. ఇట్స్ అ నార్మల్ థింగ్. బేసికల్లీ రన్ అయ్యే యూజువల్ ప్రాబ్లమ్స్ అయితే మీరు రీడింగ్స్ చూస్తే యూ విల్ గెట్ ఎ క్లారిటీ. యూనివర్స్ మీకు ఇవ్వాల్సిన మెసేజెస్ మీకు ఇస్తారు. ఓకే. నేను పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. ఫస్ట్ కార్డ్ సెట్ ఇక్కడ పెడుతున్నాను. కార్డ్స్ కనిపించకపోయినా యూ నో నీడ్ టు వరీ, నేను చూపిస్తాను. ఓకే. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే అమ్మా. అండ్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు కార్డ్స్. కనిపిస్తున్నాయా కార్డ్స్? నేను కార్డ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇఫ్ ఇన్ కేస్ కనిపించకపోతే. ఓకే.
7th వన్. చాలా క్లియర్గా చేస్తున్నాం అమ్మ ఈ రీడింగ్. 8th కార్డ్ సెట్. అట్ ది ఎండ్ మీకు సైన్స్, జోడియాక్ సైన్స్ కూడా చెప్తాను. ఓకే, 9th వన్, 10th కార్డ్ సెట్. 11th వన్. ఓకే, అండ్ ఫైనల్ మెసేజ్. యూనివర్స్ మనకి ఏం కన్వే చేస్తున్నారో ఫైనల్ మెసేజ్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏమి ఇచ్చారు? 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ద డెవిల్. థర్డ్ వన్ ద హెర్మిట్. And fourth one 5 of cups. Fifth card set page of cups. Sixth card set 10 of pentacles. Seventh card set the Hierophant. Eighth one King of Cups. And ninth one 8 of Cups. 10th card set Temperance. And 11th one the Hanged Man. And final one 2 of Wands. ఓకే మా, మనం ఒక్కొక్క కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాము, ఆల్సో జోడియాక్ సైన్స్ కూడా చెప్పుకుందాము అట్ ది ఎండ్. ఓకే అమ్మా, చూడండి అమ్మా, మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటంటే, ఈ కార్డు మీ బంధంలో ఎవరో ఒకరు ప్రేమతో కాదు భయంతో పట్టుకొని ఉంచుతున్నారు అని చెప్తుంది. అంటే మీరు వదిలితే వారు ఎక్కడ వెళ్ళిపోతారు అన్న భయం అనమాట, లేదా ఇది నాదే అన్న ఓనర్షిప్ భావం అనమాట. ఆ భావం వల్ల స్వేచ్ఛ లేకుండా మారింది ఈ బంధం. ఓకే, ఇక్కడే గ్యాప్ మొదలైంది. బేసికలీ ఎవరైనా కూడా కావాలనే కంట్రోల్ చేస్తే ప్రేమ ఉక్కిరిబిక్కిరి అవుతుందమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, స్వేచ్ఛ అనేది ఉండాలి. అలా అని చెప్పి మీరు తప్పు చేసినట్టు కాదు, మీకున్న లవ్ ఎఫెక్షన్ వల్ల అది ఆటోమేటికల్లీ జరుగుతుంది. బట్ మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ టైంలోనే. ఓకే, ద డెవిల్ కార్డ్. ఈ కార్డు స్పష్టంగా చెప్తుంది ఈ బంధంలో ఆరోగ్యకరం కాని బంధం అనేది ఉన్నది. అంటే ఏంటి, థర్డ్ పార్టీ ఎనర్జీ ఉంది. ఇది ఒక వ్యక్తి కావచ్చు, లేదా అట్రాక్షను, ఎమోషనల్ డిపెండెన్సీ కావచ్చు. అంటే ఒక వ్యక్తి కావచ్చు, అంటే అదొక నార్మల్ ఫ్రెండ్షిప్ బాండ్. బట్ ఆ పర్సన్ మీ ఇద్దరి మధ్య నెగిటివ్గా చెప్పి స్ప్రెడ్ చేసి అట్లా డిస్టెన్స్ పెట్టడం అనమాట. ఓకే, అది వన్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎనర్జీ. అది పెద్ద డేంజర్ ఏం కాదు, బికాజ్ ఇదొక సర్టెన్ టైంలో తెలుస్తుంది వీళ్ళే మనల్ని విడదీయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి. బట్ సెకండ్ టైప్ కూడా ఉన్నారు ఇక్కడ. అదేంటంటే, మీ పర్సన్ మేల్ అయితే ఫీమేల్కి అట్రాక్ట్ అవ్వడం, వారు ఎమోషనల్గా లాగేసుకోవడం, వాళ్ళు ఎమోషనల్ మాటలు చెప్పి అట్లా మీ పర్సన్ని లాగేసి అలా చేయడం అనమాట. ఈవెన్ దో మీ పర్సన్ ఫీమేల్ అయితే మేల్ కూడా అలా చేస్తున్నట్టు నాకు ఇక్కడ, అంటే అది క్లియర్ కట్ థర్డ్ పార్టీ ఎనర్జీ. ఇదే ఎక్కువ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఎస్ ఫర్ డామ్ ష్యూర్ థర్డ్ పార్టీ ఎనర్జీ ఖచ్చితంగా ఉంది. కానీ అది ప్రేమ కంటే ఎక్కువగా ఆసక్తి, అది లస్ట్ లేదా స్వార్థంతో నడుస్తుందమ్మా వాళ్ళ రిలేషన్. ఓకే, ప్రజెంట్. అండ్ థర్డ్ కార్డ్ సెట్ ద హెర్మిట్. కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ మీ పార్ట్నర్ కానీ లేదా మీరు మాటలతో కాదు సైలెన్స్తో శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పేసి. ఎవరైనా కూడా మీ ఇద్దరిలో ఎవరైనా కూడా చాలా లోపలికి వెళ్ళిపోయారనమాట. ఓకే, డెప్త్గా తీసుకొని సఫర్ అవుతున్నారు. నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మీరు.
ఇది కావాలనే తీసుకున్న దూరం అయితే కారు మీరు. ఇది మానసిక అలసట వల్ల వచ్చిన గ్యాప్ అమ్మ బేసికలీ. ఓకే. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఈ కార్డు హృదయాన్ని తాకుతుంది. చాలా ఇంపార్టెంట్ కార్డ్ సెట్ ఇది. ఏదో కోల్పోయామన్న బాధ ఉంది. లైక్ ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంది మీలో. థర్డ్ పర్సన్ వల్ల వచ్చిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది మీకు. రైట్? కానీ ఇంకా అంతా పోయినట్టు కాదమ్మా అది అని యూనివర్స్ చెప్తున్నారమ్మా మీకు. అండ్ ద నెక్స్ట్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ కనిపిస్తుందమ్మా. పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఇక్కడ ఒక చిన్న కాంతి కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్ మనకి. అంటే ఎవరైనా మళ్ళీ మాట మొదలు పెట్టాలనుకుంటున్నారు మీలో అనేది ఇక్కడ ఒక వెలుగు అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఎమోషనల్గా నిజాయితీగా ఉండాలనిపిస్తుంది మీకు. ఓకే, ఇది థర్డ్ పర్సన్ కాదు, అలా అనిపించేది థర్డ్ పర్సన్ మీద కాదు, మీ పర్సన్కి. ఓకే, మీ మీద అనిపిస్తుంది అనమాట. ఈ బంధంలో ఉన్న వ్యక్తి నుంచే వచ్చే ఎనర్జీ అనమాట ఇది. థర్డ్ పర్సన్ మీదకి వచ్చే ఎనర్జీ అయితే కాదు, టోటల్గా మీ మీద వచ్చే ఫీలింగ్స్ అనమాట అవి. ఓకే, అంటే దే ఆర్ రియలైజ్ అవుతున్నారు. సారీ. అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ 10 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ చెప్తోంది ఏంటంటే ఈ బంధం టైం పాస్ కాదు, ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, ఆల్సో లాంగ్ టర్మ్ కనెక్షన్. ఫ్యూచరు, కుటుంబము, స్టేబుల్ లైఫ్ వరకు వెళ్ళే పవర్ ఉంది మీ ఇద్దరి రిలేషన్. థర్డ్ పార్టీకి కాదు, మీకు మీ పర్సన్కి. అందుకే యూనివర్స్ ఇది ఇలా వదలడం లేదు ఇక్కడితో అని చెప్పి మీకు 10 ఆఫ్ పెంటికల్స్తో స్ట్రాంగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా యూనివర్స్. నెక్స్ట్ కార్డ్ సెట్ ద హీరోఫెంట్, 7th వన్. ద హీరోఫెంట్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక కార్మిక్ ఆర్ డివైన్ బంధం బేసికల్లీ మీ ఇద్దరిది. థర్డ్ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా అది ధర్మానికి విరుద్ధంగా నిలబడలేదు. ఓకే, ఈ ధర్మానికి విరుద్ధంగా నిల్చుంటే యూనివర్స్ వారి శక్తి ఉపయోగిస్తారు, తెలిసిందే కదా మనకి. ఇది యూనివర్స్ ప్రొటెక్షన్ చేస్తున్న రిలేషన్ మీది అని చెప్పి క్లియర్లీ అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి త్రూ హెరోఫెంట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ కప్స్, 8th వన్. కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, బయటకు చూపించడు అది, కానీ లోపల చాలా లోతైన ప్రేమ ఉంది వారికి. ఐదర్ మీరు అవ్వచ్చు, అవతల ఆ పర్సన్ అవ్వచ్చు, మీ ఇద్దరి గురించి ఇక్కడ నాకు ఈ కార్డులో చెప్తున్నారు. ఓకే, ఈ వ్యక్తి థర్డ్ పర్సన్కి మాత్రం కాదు. ఓకే, థర్డ్ పర్సన్కి సంబంధం లేదు, మీరు కానీ మీ పర్సన్ కానీ గురించి మాత్రమే నాకు ఇక్కడ కనిపించే ఎనర్జీస్. ఓకేమా, లైక్ శాంతిని ఎంచుకునేవారు వారు. ఓకే, ప్రజెంట్ శాంతి, అది మీరన్నా అవ్వచ్చు, అది ఎవరైనా అనేది మనకి చూద్దాము నెక్స్ట్ కార్డ్ సెట్లో ఏమొస్తుందో. బట్ మీ ఇద్దరిలోనే కనిపిస్తుందమ్మా నాకు ఇది. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ 8 ఆఫ్ కప్స్. 8 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే 9th కార్డ్ సెట్. ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అమ్మా ఇక్కడ మన రీడింగ్కి. ఎవరైనా ఒకటి వదిలిపెట్టే నిర్ణయం తీసుకుంటున్నారు మీలో, మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకటి వదిలిపెట్టేయాలనుకుంటున్నారు. అది థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి దూరంగా వెళ్ళే సూచన ఉంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కట్ కన్ఫర్మేషన్. ఓకే, అంటే థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారంటే మీకు దగ్గర అవ్వాలి అనే కదా మీనింగ్ అక్కడ. ఓకే, దట్స్ ద మీనింగ్ హియర్. ఓకే, 8 ఆఫ్ కప్స్. నెక్స్ట్ కార్డ్ సెట్ టెంపరెన్స్. 10th కార్డ్ సెట్ టెంపరెన్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది చాలా అందమైన సంకేతం అమ్మ. ఈ కార్డు ఒక్కసారిగా కాదు, మెల్లగా హీలింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, గ్యాప్ తగ్గుతుంది, మాటలు అనేవి వస్తాయి అని చెప్పి త్రూ టెంపరెన్స్ కార్డ్ క్లియర్లీ చెప్తున్నారు. అర్థం చేసుకునే దశ మొదలవుతుంది మీ ఇద్దరికి. చూడండి అమ్మా, 1 by 1 కార్డ్ ఎంత అందంగా యూనివర్స్ మనకి ఇచ్చారో అసలు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది రిలేషన్, తర్వాత మధ్యన థర్డ్ పార్టీ ఉన్నారా లేదా, తర్వాత ద హెర్మిట్ కార్డ్ 1 by స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎలా ఉంది, మీ పర్సన్ ఎలా రియలైజేషన్ ఫేస్లో ఉన్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి, తర్వాత ఆ పర్సన్ ఎప్పటి వరకు ఉంటారు, అసలు మీ ఇద్దరి బాండింగ్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి కార్డ్, యూనివర్స్ ప్రొటెక్షన్ ఎలా ఉంది అన్న ఇచ్చిన కార్డ్. ఆల్సో నెక్స్ట్ వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు అన్న కార్డు. స్టెప్ బై స్టెప్ ఇచ్చారు మనకి యూనివర్స్. వెరీ వెరీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అమ్మ. మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి యూనివర్స్కి, మనం ఆనంద బాష్పాలతో గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలమ్మా యూనివర్స్కి.
రియల్లీ కదా! ఇంత అందంగా నాకెంత ఆనందంగా ఉందంటే యూనివర్స్ ఇలా ఇస్తున్నందుకు నాకు నిజంగా హ్యాపీగా ఉంది. రీడింగ్ చేస్తున్నాము అంటే, ఆ రీడింగ్ చెప్పినప్పుడు ఒక ఒక క్లిస్టర్ క్లియర్ క్లారిటీ వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఒక మీనింగ్‌లెస్‌గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు యూజ్ ఉండదు, నాకు యూజ్ ఉండదు. ఎందుకది? రైట్? మనం రీడింగ్‌లోకెళ్ళిపోదాం. టెంపరెన్స్ కార్డ్ మీకు చాలా క్లియర్‌గా చెప్తుంది. అర్థం చేసుకునే దశ కూడా మీకు వస్తుంది అని చెప్పేసి. ఓకే. అంటే మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. మీ రిలేషన్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఓకే. అండ్ 11థ్ కార్డ్ సెట్ ద హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ యూనివర్స్ చెప్తుంది డైరెక్ట్‌లీ మీతో. ఇప్పుడే తొందరపడకండమ్మా. ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుంది మీలో. ఈ పాజ్ శాశ్వతం అయితే కాదు. ఇది క్లారిటీ కోసం అని చెప్పేసి. అంటే ప్రస్తుతానికి త్యాగం చేయాల్సొస్తుంది రిలేషన్‌ని. ఆ త్యాగం అంటే ఏంటి? డిస్టెన్స్‌లో ఉండడం దాన్ని త్యాగం ఇక్కడ మనం చెప్పుకోవాలి. కొంచెం గ్యాప్ అంటే టైంలో వచ్చే గ్యాప్. దీన్ని పాజ్ అంటారు. కొంచెం ఆపడము అంటారనమాట. ఈ ఆపడాన్ని అంటే గేమ్ ఆడుతున్నప్పుడు ఆగండి అంటే వాళ్ళ మధ్యలో ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు చూడండి. అట్లా దాన్ని పాజ్. ఈ రిలేషన్‌కి కొంచెం పాజ్ ఇచ్చారు యూనివర్స్. ఆ పాజ్ కూడా శాశ్వతం అనేది కాదమ్మా. ఇది మీ ఇద్దరి మధ్య క్లారిటీ రావడం కోసం యూనివర్స్ ఇచ్చిన గ్యాప్ అనమాట. ఓకే. సారీ. నెక్స్ట్ ద 2 ఆఫ్ వాండ్స్. సారీ అమ్మా. 2 ఆఫ్ వాండ్స్ చివరి కార్డు చాలా క్లియర్‌గా మనకి కన్వే చేశారు 2 ఆఫ్ వాండ్స్ ద్వారా. ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మీ పర్సన్. 2 దారులు ఉన్నాయి. ఒకటి పాత గందరగోళం అయితే మరొకటి క్లియర్ ఫ్యూచర్. మీ బంధాన్ని ఎంచుకునే అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇక్కడ నాకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే. థర్డ్ పర్సన్‌ని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకునే ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ కార్డ్ సెట్‌తో మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చేసారు కదా యూనివర్స్. ఓకే. అండ్ త్రూఅవుట్ దిస్ రీడింగ్ ఒక ఫైనల్ కన్క్లూషన్ అయితే చెప్తాను మీకు. చూడండి ఇక్కడ. మీ మధ్యలో కావాలనే గ్యాప్ సృష్టించిన థర్డ్ పర్సన్ ఎనర్జీ అయితే ఫర్ డామ్ ష్యూర్ ఉందమ్మా. కానీ అది శాశ్వతం అయితే కాదు. అది టాక్సిక్ అండ్ టెంపరరీ. ఓకే. ఈ బంధం డివైన్ ప్రొటెక్షన్‌లో ఉంది. ఏ బంధం? మీ ఇద్దరి బంధం. మీది, మీ పర్సన్‌ది. ధర్మము, కర్మ, నిజమైన ప్రేమ ఇవన్నీ దేనికి అనుకూలంగా ఉన్నాయి? ఓకే. దేనికి అనుకూలంగా ఉన్నాయి? మీకు అనుకూలంగా ఉన్నాయి. సో, యూనివర్స్ మీకు సపోర్టివ్. ఓకే. ఇక్కడ థర్డ్ పర్సన్ మెల్లగా రిమూవ్ అవుతుంది. అలా రిమూవ్ అయ్యేటట్టు యూనివర్స్ చేస్తారు. అది యూనివర్స్ పని. ఓకే. మీరది లైట్. ఓకే. కానీ మీరు ఓపికగా ఉండాలి. యూనివర్స్ ఆ ప్రాసెస్ చేసే వరకు అని చెప్పేసి కంట్రోల్ కాదు, శాంతి, నమ్మకము, హీలింగ్‌ని ఎంచుకోవాలి మీరు. ఓకే. ఆల్సో మీ విలువను తగ్గించుకునే ప్రేమ కోసం పోరాడొద్దు. ఓకే. మీరు నిజమైన ప్రేమ నిన్ను వదలదమ్మా బేసికల్లీ. అది ఆలస్యం అవుతుంది కానీ మోసం మాత్రం చేయదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ కాని ప్రేమ మనకు వద్దు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. హోప్ యూ ఆల్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ క్లియర్‌గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ రాసులు వచ్చేసరికి నాకు కనిపించే రాసులు చెప్తున్నాను చూడండమ్మా. ఏరీస్ మేషరాశి, అండ్ పైసెస్ మీనరాశి, అండ్ సాజిటేరియస్ ధనుస్సు రాశి, ఆల్సో క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, పైసెస్ మీనరాశి చెప్పేశాను, క్యాన్సర్ కర్కాటక రాశి కూడా చెప్పేశాను, అండ్ టారస్ వృషభ రాశి, విర్గో కన్యా రాశి, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, పైసెస్ మీనరాశి, టారస్ చెప్పాను, క్యాప్రికాన్ చెప్పాను, పైసెస్, టారస్, క్యాప్రికాన్ అంటే మీనరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, కర్కాటక వీళ్ళు ఎక్కువగా మళ్ళీ రిపీటెడ్లీ వస్తున్నారు. నాట్ ఎ సింగిల్ టైం. రిపీటెడ్లీ కనిపిస్తున్న ఎనర్జీస్ అమ్మా వీళ్ళు. ఓకే. సో ఈరోజు రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానమ్మా. మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మీ ఎనర్జీని ఎక్కువగా పుంజుకోనివ్వండి, డౌన్ అవనివ్వద్దు. ఓకే. యూనివర్స్ ఎప్పుడు మీతో తోడుగా ఉండరు. నా వ్యూవర్స్ అందరూ బంగారు అని నాకు తెలుసు. సో అలా యూనివర్స్ చేశారు బేసికలీ. నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆ బంగారాలందరినీ ఒక దగ్గరికి చేర్చారనమాట మన ఈ ఛానల్ ద్వారా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమా?